నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు పక్కదారి పడుతున్నాయి. అచ్చంపేటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల సిబ్బంది పాఠ్య పుస్తకాలను పాత ఇనుప సామాన్ల వారికి అమ్ముకోవడం మీడియా కంటపడింది. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకొని పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నేను శంకర్ పిలిస్తే వచ్చి ఆ పుస్తకాలు తెచ్చుకున్నాను. స్టేడియం వెనకాల ఆయన వచ్చి పిలిస్తే పోయి తెచ్చుకున్నాను. నాకు అమ్మిండు పాసామాన్ల. ఏ శంకర్? మన బెక్కం శంకర్ అంటే ఆయన. పైసలు ఎన్ని ఇచ్చినా నాకు? ఆయనకి అమౌంట్ ఇంక ఇవ్వలేదు. ఎంత లెక్క ఎంత అయింది? 6,900 అయింది. 6,900. ఆయన వచ్చి అమ్మింది కదా మన పాత బుక్లను మేము అనుకున్నాం కదా. కొత్తగా అనిపిస్తున్నా నీకు పాత ఎట్లా? మాకు తెలియదు కదా, మాకు పాసామాన్ కాబట్టి ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కాబట్టి పుస్తకాలు ఇచ్చారు కదా, మనం అయిపోయిన పుస్తకాలు అనుకుని మేము తెచ్చుకున్నాం అంతే. మేము వల్ల నుంచి పోయింది దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు. అన్న వచ్చి పిలిస్తే పుస్తకాలు ఉన్నాయంటే అయిపోయిన పాత పుస్తకాలు ఏమనుకొని మేము తెచ్చుకున్నాం అంతే. దీని గురించి వేరే కానీ కొత్తగా కనిపిస్తున్నాయి కదా నీకు కూడా. అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, టైం అయిపోయిన బుక్లు ఉంటాయి కదా, ఇప్పుడు దాని వ్యాలిడిటీ అయిపోయినాయి, 2 ఏళ్ళు దాటిన బుక్స్ అయితే ఉంటాయని మేము తెచ్చుకున్నాం. అట్లా మేము అలా పని చేసిన వాళ్ళం కాదు, మాకు సంబంధం లేదు. మేము పాస్తామాను బుక్ తెచ్చున్నాయంటే పోయినాం తెచ్చుకున్నాం. నీ పేరేం పేరు? నా పేరు అన్నపూర్ మార్కండేయుడు.